హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బావున్నాను. ఈ వీడియోలో కొంచెం మనం మాట్లాడుకుందాము. ఈ వీడియోస్ ఏంటనంటే, మా చిన్నోడు బయటికెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వాడివి చిన్న చిన్న వీడియోస్ ఒక మెమొరీగా ఉంటాయని నేనైతే వాటిని షూట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ అంటే నా మెమోరీస్ అన్నీ ఈ వీడియోలో పెట్టి, మీరు ఈ వీడియో చూస్తూ నా మాటలు కూడా కొంచెం వినండనమాట. నిన్న నేను ఒక వీడియో చూశానండి. ఆవిడ వీడియో చూస్తే నాకు నిజంగా ఇన్‌స్పిరేషన్ అవార్డ్సో ఏదో అంట. తను నిజంగా ఒకరికి నిజంగా ఇన్‌స్పిరేషనేనండి. ఎందుకంటే తన ఛానెల్‌కెళ్ళి తను ఏ వీడియో ఓపెన్ చేయండి, ఏ వీడియో ఓపెన్ చేసినా తనకి మాక్సిమం అందరూ నెగెటివ్ కామెంట్సే పెడతారనమాట. పాజిటివ్‌గా ఎవరు పెట్టేవారే కాదు. ఎందుకు అంటే, మనము యూట్యూబ్ చేయాలన్నా, లేకపోతే ఇన్‌స్టాలో ఏ రీల్స్ చేయాలన్నా సరే అందంగా ఉంటేనే చెయ్యొచ్చా అని నాకైతే అనిపించింది. ఎందుకు దేవుడు మనకి ఇచ్చిందేంటి టాలెంట్. మన టాలెంట్ 10 మందికి తెలియాలని మనం చేస్తాం తప్ప, అందంగా ఉంటేనే వాళ్ళకి టాలెంట్ ఉంటది. అందంగా లేకపోతే వాళ్ళకి టాలెంట్ ఉండదని మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదండి. కానీ నిజంగా ఆవిడకొచ్చే నెగెటివ్ కామెంట్స్ చూస్తే లిటరల్లీ చాలా ఏడుపొచ్చేస్తది. కానీ తనెంత స్ట్రాంగ్ వుమెన్ అంటే, ఆ నెగెటివ్ కామెంట్స్‌లో కూడా పాజిటివ్‌ని వెతుక్కొని వీడియోస్ పెడతదండి. ఎంత బాగా ఉంటదో తెలుసా? ఎలాంటి మైండ్ సెట్ ఉండాలని నాకైతే అనిపిస్తదండి. నిజంగా నాకైతే అలాంటి మైండ్ సెట్ అయితే ఉండదండి బాబు. పాజిటివ్ కామెంట్స్ చూస్తే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో, నెగెటివ్ కామెంట్ చూడగానే నాకంత ఏడుపొచ్చేస్తది. చిన్నదెవరైనా సరే నాకు ఏడుపొచ్చేస్తది. కానీ ఆవిడకైతే వచ్చే కామెంట్స్‌కైతే మాత్రం సర్లే పెట్టినోళ్ళు పెట్టుకునే ఉంటారు. మనం చేయాల్సింది మనం చేస్తాంలే అన్నట్లు తను వీడియోస్ చేస్తూ ఉంటదండి. నిజంగా తన కష్టానికి తనకు అవార్డొచ్చింది చూడండి. హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ నా వీడియో ద్వారా తనకు కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తాననమాట. నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను, ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నిజంగా అండి. మనకు బయటికి వెళ్ళి వర్క్ చేసేంత లేదు. సో, హౌస్ వైఫ్‌గా మనం ఇంట్లోనే ఉండి మన హస్బెండ్‌కి, వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంచుకునేది యూట్యూబే. దాంట్లో కూడా నెగెటివ్ వెతుక్కుంటారు చూడండి. నిజంగా అండి. కొంతమందైతే లేడీసే ఆడవాళ్ళే శత్రువు అంటారు చూడండి. ఆ విధంగా తయారయ్యారండి బాబు. నేను అందరిని అనట్లేదు. కొంతమందిని మాత్రమే అంటున్నాను. సో, మనం ఎందుకు ఆ నెగెటివ్ కామెంట్స్ పెడతారో నాకైతే అర్థం కాదండి. నిజంగా మనం కష్టపడితే గాని సుఖపడం అంటారు చూసారు. నిజంగా అండి. ఏదైనా కష్టే ఫలి. కష్టపడితేనే మనం సుఖపడగలం. మనం కష్టపడాల్సిన ఏజ్‌లో కష్టపడకుండా, సుఖపడాల్సిన ఏజ్‌లో కష్టపడాల్సొస్తది. అది మాత్రం గ్యారంటీగా ఉంటదండి. ఇంకా ఆవిడకైతే అవార్డొచ్చింది కదా! నిజంగా ఆవిడనైతే ఆ అవార్డ్ ఫంక్షన్ వీడియో కూడా పెట్టిందనమాట తను. ఆవిడైతే నిజంగా ఆవిడన్నట్లుగా అందరూ వెస్టర్న్ వేర్‌లోనే వచ్చారు. తను మాత్రం చుడిదార్ యేసుకొని చాలా నీట్‌గా చాలా దీనిలా ఉంది. నిజంగా అండి. నాకైతే ఆవిడ వీడియోస్ నాకైతే నేను రోజుకి ఒక్కసారైనా ఆ వీడియోస్ చూస్తూనే ఉంటానండి. నాకు ఖాళీ దొరికే గ్యాప్‌లో నేను చూస్తాను. అండ్ నిజంగా మనకి ఎవరేమనుకున్నా సరే, మన మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేనప్పుడు అలా మూవ్ ఆన్ అవుతూ వెళ్ళాలి తప్ప వెనకడుగు వెయ్యకూడదు అనే మెంటాలిటీ ఉంది చూసారా ఆవిడది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆవిడకైతే. సో, నేనైతే 'శిరీష మై తెలుగు ఛానల్' అనే యూట్యూబ్ చూసి నిజంగా నేను కూడా యూట్యూబ్ చేస్తాననేదాన్ని. నిజంగా నేను ఇప్పటికి 'శిరీష మై తెలుగు ఛానల్' అనే ఆవిడది చూస్తాను. అండ్ రీసెంట్‌లీ ఈవిడది చూసాను. నాకైతే యూట్యూబ్‌లో వీళ్ళిద్దరిదైతే జెన్యూన్ అనిపిస్తాయండి. సో, మీకేదనిపిస్తదో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి.